రైట్ జార్ఖండ్ లో నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏబీవీపీ మంగళవారం రాంచీలోని పాత విధానసభ నుండి కొత్త విధానసభ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలపైన విద్యార్థులు ధ్వజమెత్తారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల నేపథ్యంలో జేఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు రద్దు చేయాలని, నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు గత 18 రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆందోళన సోమవారం ఉధృతమైంది. రాంచీలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి కదలక పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను, లాఠీలతో వాటిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బంద్ పాటించాలని పార్టీ శ్రేణులు కోరాయి. బంద్కి స్పందన ప్రాంతాల వారీగా భిన్నంగా కనిపించింది. రాంచీతో సహా కొన్ని ప్రాంతాలలో దుకాణాలు మూతపడడం, రోడ్లపై నిరసనలు, రాకపోకలకు అంతరాయం వంటి ప్రభావం కనిపించింది. ధన్బాద్, డుమ్కా వంటి ప్రాంతాలలో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు, జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మారండి నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం లాఠీలతో నిజాన్ని దాచాలని చూస్తుందని, పరీక్షా విధానాలలో లోపాలపై సీబీఐ విచారణ జరపాలంటూ దోషులను పట్టుకోవాలి అని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను అణిచివేయాలని చూస్తోంది. లాఠీలతో గొంతులను అణిచివేయలేరు, ఆ గొంతు మరింత బిగ్గరగా, వేగంగా పెరుగుతుంది అని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీఆర్